ఇవాళ విశాఖలో మోడీ పర్యటన, రైల్వే జోన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన. ప్రధాని రాకతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. సిరిపురం నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకు రోడ్ షో. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కారు రేసు కేసు. క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్. 9న ఏసీబీ, 16న ఈడీ దర్యాప్తు. మార్చి నెలాఖరుకు మెట్రో డిపిఆర్లు సిద్ధం చేయండి. ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి చర్చ. హెచ్జీసీఎల్ ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ల నిర్మాణం చేయాలి అన్న ముఖ్యమంత్రి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేటీఆర్ వ్యవహారం రాజకీయ అంశం కాదన్న భట్టి. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసుల దాడులు. మహిళలతో డ్యాన్సులు చేయించిన ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్. డీజే నిర్వాహకులు సహా 11 మంది అరెస్ట్. కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీ చీఫ్ షాక్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు అఖిలేష్ మద్దతు. తమకు మద్దతిచ్చినందుకు కేజ్రీవాల్ ధన్యవాదాలు. రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు వెళ్తా, డీటాక్సిఫై కావాలని కోరుకుంటున్నారన్న సిఈసి రాజీవ్ కుమార్. ఫిబ్రవరి 18న పదవీ విరమణ. మరింత క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం. ఆసుపత్రికి తరలించిన పోలీసులు. బీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలి అని నిరాహార దీక్ష. ఇస్రో కొత్త చైర్మన్ వి నారాయణన్. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. జనవరి 14న బాధ్యతల స్వీకరణ. అస్సాం బొగ్గు గని ప్రమాదంలో 3 మృతి. ఘటనలకు సంబంధించి 1 అరెస్ట్. కొనసాగుతున్న సహాయక చర్యలు. అయోధ్యను కమ్మేసిన పొగమంచు. శీతల గాలులు వీస్తూ ఉండడంతో భక్తుల ఇక్కట్లు. గజగజ వణుకుతున్న జనం. ఢిల్లీని దట్టంగా కమ్మేసిన పొగమంచు. విమానాల రాకపోకలకు అంతరాయం. పలు సర్వీసుల సమయాల్లో మార్పులు.